పురాతన ఓడరేవు నగరమైన సువర్ణలో రాజయ్య అనే అపారమైన సంపద కలిగిన మంచి వ్యాపారి ఉండేవాడు. అతని ఓడలు సుదూర ప్రాంతాలలో వ్యాపారం చేసి అతనికి ఐశ్వర్యాన్ని మరియు గౌరవాన్ని తెచ్చేవి. కానీ రాజయ్య యొక్క అసలు రహస్యం మాత్రం తరతరాలుగా అతని కుటుంబం నుంచి సంక్రమించిన ఒక గుప్త నిధికి సంబంధించిన మ్యాప్. ఏళ్లపాటు ఆ రహస్యాన్ని తన ప్రాణం కంటే ఎక్కువగా కాపాడుకుంటూ వచ్చాడు రాజయ్య. కాని ఒక సాయంత్రం పండగ సందర్భంగా రాజయ్య తన అత్యంత సన్నిహితుడైన భాస్కర్ని ఇంటికి ఆహ్వానిస్తాడు. వారు తమ గత సాహసాలను విజయాలను నెమరు వేసుకుంటూ సమయం గడుపుతారు. రాత్రితో పాటు మందు కూడా ఎక్కువైన సమయంలో రాజయ్య పొరపాటున నిధి గురించిన రహస్యాన్ని భాస్కర్తో పంచుకుంటాడు. భాస్కర్ ఆ విషయాన్ని అత్యంత రహస్యంగా ఉంచుతానని ప్రమాణం చేస్తాడు. భాస్కర్ మొదట్లో రాజయ్య తనపై చూపిన నమ్మకాన్ని చూసి విస్మయం చెందినప్పటికీ త్వరలోనే అతనిలో అత్యాశ నిండిపోతుంది. లెక్కలేనంత సంపద యొక్క ఆకర్షణను తిరస్కరించడం అతని వల్ల కాదు. ఒక రాత్రి చీకటి ముసుగులో అతను రాజయ్య ఇంటిలోకి చొరబడి నిధి మ్యాపును దొంగలించి నగరం నుండి పారిపోతాడు. వెంటనే భాస్కర్ చేసిన మోసాన్ని రాజయ్య కనిపెడతాడు. కానీ అప్పటికే భాస్కర్ రాజయ్య ప్రత్యర్థులతో జతకట్టి అతని వ్యాపారాన్ని విచ్ఛిన్నం చేయడం ప్రారంభిస్తాడు. ఒకప్పుడు అతని నమ్మకమైన కస్టమర్లు అతనిని విడిచిపెట్టడం ప్రారంభిస్తారు. రాజయ్య సంపద క్షీణిస్తుందని వార్తలు వ్యాపిస్తాయి. నిరాశతో, గుండెల్లో బాధతో రాజయ్య తన తప్పు యొక్క తీవ్రతను గ్రహిస్తాడు. తన జీవితాన్ని తిరిగి పొందేందుకు వేగంగా చర్య తీసుకోవాలని అతను నిశ్చయించుకుంటాడు. తన వద్ద నమ్మకంగా మిగిలి ఉన్న సిబ్బందితో గుప్తనిధి వేటకు బయలుదేరుతాడు. భాస్కర్ తన మ్యాప్ కొట్టేసినప్పటికీ రాజయ్యకు సముద్రాల గురించి ఉన్న జ్ఞానం మరియు అతని ఆత్మధైర్యం అతని నిధి ఉన్న ప్రదేశం వైపు నడిపిస్తాయి. చివరికి ఆ ద్వీపానికి చేరుకున్న రాజయ్య అప్పటికే అక్కడ భాస్కర్ను మరియు అతని సహచరులను తాము కనుగొన్న నిధితో సంబరాలు చేసుకోవడం చూస్తాడు. ఒక వ్యూహాత్మక ఆకస్మిక దాడితో రాజయ్య మరియు అతని మనుషులు భాస్కర్ని అతని సహచరులని చిత్తు చేసి నిధిని తిరిగి స్వాధీనం చేసుకుంటారు. భాస్కర్కు తగిన శిక్ష వేస్తారు. సువర్ణ నగరానికి తిరిగి వచ్చిన రాజయ్య తన వ్యాపార సామ్రాజ్యాన్ని మునపటి కంటే బలంగా పునర్నిర్మించడానికి ఆ నిధిని ఉపయోగిస్తాడు. ఈ కథ యొక్క నీతి ఏమిటంటే, నీ అత్యంత విలువైన రహస్యాలను నువ్వు ఎక్కువగా విశ్వసించే వారితో కూడా పంచుకోకు. అది వినాశకరమైన పరిణామాలకు దారితీయవచ్చు.